మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. 12వ ఆదివారం పాఠ్యభాగములు యెషయా గ్రంథం 29, 18, 19, యాకోబు 3, 1-12, మత్తయి 12, 31 నుండి 42. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము దేవుడు గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్. త్రియేక దేవుని నామంలో అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 3 పాఠ్యభాగాలు మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం 29వ అధ్యాయము ప్రవక్త యెషయా క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో యూదా రాజ్యానికి దేవుని సందేశాన్ని ప్రకటించినటువంటి సందర్భం. పరిచర్య కాలంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా రాజులు ఉన్నారు. ఆ సమయంలో యూదా ప్రజలు దేవుని నుండి దూరం అవుతున్నారు. వారిలో ఆరాధన ఉంది, కానీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. వారికి సామాజిక న్యాయం, ఆధ్యాత్మికమైనటువంటి మంచి స్థితి కావాలి అనేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అలాంటి పరిస్థితులలో వారికి దేవుడు ఇచ్చినటువంటి 2 ప్రధానమైనటువంటి సందేశాలు: తీర్పు, పాపము మరియు తిరుగుబాటును గురించి; నిరీక్షణ, దేవుని కృప, పునరుద్ధీకరణం గురించి. 29వ అధ్యాయంలో యెషయా గ్రంథం అంతా కూడా మనం గమనించినప్పుడు ముఖ్యంగా 29వ అధ్యాయంలో అరీయులు అనేటువంటి పేరు, ఇది యెరూషలేమును సూచిస్తూ ఉంది. ఇక్కడ ప్రజలు దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా కనబడతారు, కానీ హృదయం మాత్రం దూరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి సందర్భంలో దేవుడు తన మాటలను ప్రకటించిన పరిస్థితి. యాకోబు 3, 1-14 ఈ యొక్క రచయిత యేసుక్రీస్తు సహోదరుడని మనము చూడగలుగుతాం. క్రీస్తు శకము 40 నుంచి 50 మధ్య కాలంలో ఈ పత్రిక రాయబడింది. క్రైస్తవ విశ్వాసము నిజంగా జీవితంలో కనిపిస్తుందా అనే ప్రశ్నతో ఈ యొక్క పత్రిక అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం లేకుండా మన క్రియలు ఎన్నున్నా కూడా అది క్రియ లేనటువంటి విశ్వాసంగా ఉన్నప్పుడు మన జీవితము అది వృద్ధం, మృతం. విశ్వాసములో క్రియలు ఉండాలి. క్రియలు లేనటువంటి విశ్వాసము ఏమాత్రం నిలబడదు అని చెప్తా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఈ పత్రికను చెదిరిపోయినటువంటి 12 గోత్రాల వారికి వ్రాసినటువంటి ఒక అద్భుతమైన పత్రిక. మత్తయి సువార్త 12:31-42. మత్తయి సువార్తికుడు మత్తయి క్రీస్తు శకము 60-70 మధ్య కాలంలో ఇది రాశాడని, ముఖ్యంగా ఈ పత్రికను మనం గమనించున్నప్పుడు ఈ సువార్తను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మత్తయి సువార్తను మనం చూస్తూ ఉన్నప్పుడు, సువార్తలు యేసుక్రీస్తును ఒక రాజుగా అభివర్ణించడం అనేది మనం గమనిస్తాం. అలాంటి రాజు దేవుని కుమారుడు ఈ లోకంలో ఆయన చేసిన అద్భుతాలను గురించి వివరిస్తుండగా, ఆయన కార్యాలు చూచి కూడా ఆయనను అనుమానించినటువంటి వారిగా మనం కనబడతా ఉన్నారు. ఈయన బయల్జబూల్ అని, ఆయన దావీదు కుమారుడు కాదా అని, అంటే ఈయన మానవుడే కదా, అయినప్పటికీ కార్యాలు చేశాడంటే ఇతడు దయ్యానికి సంబంధించినటువంటి బిడ్డ తప్ప దేవుని కుమారుడు కాదు అని ఆయనను విమర్శించటం, జ్ఞానాన్ని అంగీకరించినటువంటి పరిచయులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ 3 సందర్భాలను లేదా ఈ 3 పరిస్థితులను మేళవించి ఈరోజు కాంటెక్స్టువల్గా మనం ఆలోచన చేస్తూ ఏమి మనం నేర్చుకోవాలి అనే విషయాన్ని ఈరోజు పాఠ్యభాగాల ద్వారా మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఒక విషయాన్ని నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు ఫార్మేషన్ ఆఫ్ WCC ఫార్మేషను అయినటువంటి రోజు ఆగస్ట్ 23, 1948. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. దీని యొక్క ఉద్దేశము మనం ఆలోచన చేస్తున్నప్పుడు దాని యొక్క ఆలోచనే అందరూ ఒకటిగా ఉండాలని, దట్ దే ఆల్ మే బి వన్ అనేటువంటి థీమ్తో ఫెలోషిప్, యూనిటీ అండ్ కోఆపరేషన్ కలిగి ప్రారంభ దినములో ముఖ్యంగా మీరు గమనిస్తూ ఉన్నప్పుడు వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనేది చాలా కొద్దిగా ఒక 100 మందితో, 100 సంఘాలతో ప్రారంభించబడినటువంటి ఈ WCC ఈరోజు సుమారుగా 120 దేశాలలో 356 మెంబర్ చర్చెస్తో 550 మిలియన్ల పైగా క్రైస్తవులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. అయితే దీనిని మనం ఆలోచించాలి. ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో మనము పాఠ్యభాగాలను, దేవుని గొప్పతనాన్ని ఆలోచన చేస్తూ మనం ఎలా జీవించాలి,
భవిష్యత్ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వాలి అనే దాని గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. పిల్లరా, 1910 ఎడిన్బరో సమావేశంతో ప్రారంభించబడినటువంటి ఒక చిన్న బీజం అలా ప్రారంభించబడి అది లైఫ్ అండ్ వర్క్ మూమెంట్ 1925, దాంతోపాటు ఫెయిత్ అండ్ ఆర్డర్ ఈ రెండు 1937లో కలిసి 1938కి వచ్చేసరికి ఒకటి అవ్వాలి అనే ఆలోచన వారు చేశారు. అయితే అప్పుడు వరల్డ్ వార్ II 1939 నుండి 1945 వరకు జరుగుతుండ వలన అది ఆపి వరల్డ్ వార్ అయిన తర్వాత 1948 ఆగస్టు 23న ఆమ్స్టర్డామ్ అంటే నెదర్లాండ్లో వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనేది అధికారికంగా ప్రకటింపబడింది. ఫస్ట్ అసెంబ్లీ 22 ఆగస్టు ప్రారంభించబడి 4th సెప్టెంబర్ 1948 వరకు జరిగింది. అప్పుడు వారి యొక్క థీమ్ మ్యాన్ డిజార్డర్ అండ్ గాడ్స్ డిజైన్. దేవుడు ఎప్పుడు కూడా డిజైన్ చేసేవాడు, మనిషి డిజార్డర్ చేస్తూ ఉంటాడు. మనిషి ఎన్ని రకాలుగా ఐక్యతను పోగొట్టాలని ప్రయత్నించినా దేవుడు ఐక్యతను కోరుకునేవాడు మాత్రమే, ఐక్యతను కలిగింపజేసేవాడు మాత్రమే అనే విషయాన్ని ఆ రోజు వారు ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. వారి యొక్క మిషన్లో ఎన్నో విషయాలు, ఎన్నో ఆలోచనలు వారు కలిగి ఉన్నారు. యూనిటీ గురించి, మిషన్ గురించి, పీస్, సర్వీసు, అంతేకాదు ముఖ్యంగా జస్టిస్ గురించి వారు ఎంతో అద్భుతంగా వారు చేస్తూ కోఆపరేటివ్ అనగా ఒకరికొకరు సహకారం ఇచ్చుకునే వారంగా ఉండాలి అనేటువంటి థీమ్స్తో వారు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే WCC అనేది కేవలం చాలామంది యూనిటీని గురించి మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ WCC అనేది కేవలం యూనిటీకి సంబంధించింది మాత్రమే కాదు, జస్టిస్ కోసం నిలబడేటువంటి ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్. ఇలాంటి ఆర్గనైజేషన్లో మీరు గమనించినట్లయితే ఎక్యూమినికల్ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అంతే విధంగా న్యాయం కొరకు నిలబడేటువంటి విధంగా, ప్రోత్సాహం కొరకు నిలబడేదిగా, లేక ఒక సర్వీస్ మోటోగా, శాంతి సమాధానాలను నెలకొల్పే ఒక ఆర్గనైజేషన్గా ఈ ఆర్గనైజేషన్ ఉంది. ఎంత గొప్పదో కదా ప్రియులారా, మీరు గమనించాలి. ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఆర్గనైజేషన్ ఏర్పడిన రోజున మన దేవుని గొప్పతనము గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడనంటే, సంఘము చీలిపోతా ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను వాడుకొని దాన్ని మరలా ఐక్యపరుస్తూ ఉంటాడు. సంఘము చీలికలలో మానవుడు ఎప్పుడు పాత్ర పోషిస్తూ ఉంటాడు, కానీ దేవుడు మాత్రం ఐక్యత కొరకు ఎప్పుడు ఆయన ముందుకొస్తూ ఉంటాడు. మనం ఆలోచన చేయాలి. దేవుడు చీకటిని ఉంచేవాడు కాదు. చీకటి అనగా అనైక్యత. ఎక్కడైతే డివిజన్ ఉంటుందో అక్కడ చీకటి అలుముకుంటూ ఉంటుంది. మీరు కుటుంబాల్లో చూడండి, భార్యాభర్తలు, పిల్లలు అందరూ కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఇంట్లో లైట్లు ఉండనవసరం లేదు, కరెంట్ లేకపోయినా వారి హృదయం వెలుగుగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళలో ఒక రకమైన డిస్ప్యూట్స్ వస్తుందో, వారికి విభేదాలు వస్తాయో, ఎంత గొప్ప వెలుగు నువ్వు ఇంట్లో పెట్టినా వారు హృదయం మాత్రం వెలుగుగా ఉండదు, హృదయంలో చీకటి ఉంటుంది. ప్రియులారా, ఈరోజు గమనించాలి, చీకటిలో ఉన్న వారిని వెలుగుగా మార్చే గొప్ప దేవుడు మన దేవుడు. చీకటి బ్రతుకులను వెలిగింపజేసే దేవుడు మన దేవుడు. దాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే వే మేకర్ అనేటువంటి ఒక అద్భుతమైన పదాన్ని దేవునికి ఇవ్వడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకు ఈరోజు మనం ఆలోచన చేయాలి. WCC వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అని మనం మాట్లాడుతున్నాం. అందులో W అంటే మొదటిదిగా ఆయన మనం ఆలోచన చేయాలి, వే మేకర్. WCC కూడా అలాగే ఒక మార్గాన్ని నిర్దేశించింది ప్రపంచానికి. ఇదిగో అనైక్యతగా వెళ్ళిపోతున్న సంఘాలను, అటు ఇటు చెదురుమదురుగా వెళ్ళిపోతున్నారు, ఐక్యత లేదు, బలం లేదు, మీరందరూ ఒకటిగా ఉండాలని మార్గాన్ని చూపించింది మనకి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అన్నారు, నేనే మార్గము. నిజమే, ఆయన మార్గం ఏంటి తెలుసా? ప్రభువా, నీవు నేను ఐక్యముండలాగిన వీరు కూడా ఒకరి యందు ఒకరు మనలో ఐక్యముండలాగిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మన కొరకు ప్రార్థించే దేవుడు ఆయన, మన కొరకు ప్రార్థించే దేవుడు ఆయన. అందుకే యెషయా గ్రంథం 29:18-19 వచనాలు మీరు గమనించినప్పుడు చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చువాడు ఆయనే అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
వీరు చాలా భయాందోళనల మధ్య ఉన్నటువంటి సందర్భం. యేషయా వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మీ భయాలను తొలగించేవాడు ఒక ఆయన ఉన్నాడు, మీరు అధైర్యపడకండి అని ప్రభువు వీరికి చెబుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. 18వ వచనం, ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గడాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. చూసారా పిల్లరా, దేవుడు ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఆయన వాక్కు పలుకుతుంది. చెవిటివారు వింటారు, అందులు చూస్తారు. అంటే ఏదైతే నీకు లేదో దానిని కలిగింపజేసే శక్తి ప్రభు దగ్గర ఉంది. అందుకే ఆయన వేమేకర్. పిల్లరా, మనం అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఎంత గొప్ప వేమేకర్, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. ఆయన అంటున్నాడు, ఐ హ్యావ్ మేడ్ యూ ఎ లైట్. దేవుడు మనలను వెలుగుమయముగా చేయబోతా ఉన్నాడు. నిజమే, మన జీవితాల్లో వెలుగు కావాలని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి వెలుగును మనము సంపాదించుకునే వారంగా ఉండాలి. అట్టి ఆశీర్వాదం వైపుకు మనం వెళ్ళగలుగుతున్నామా? ఆయన అన్నాడు, నేనే వెలుగే ఉన్నాను. యెషయా గ్రంథం 49:6 అంటాడు, అన్ని జనులకు వెలుగే ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. మనలను వెలిగించడం మాత్రమే కాదు, దేవుడు ఏమంటున్నాడు, నీవు వెలుగుగా ఉంటావు. అదే కదా యేసుప్రభు వారు కొండమీద ప్రసంగంలో ఆయన చెప్తూ ఉన్నాడు కదా, మీరు లోకానికి వెలుగు. ఆయన మరొక సందర్భంలో అంటాడు, నేను లోకానికి వెలుగు అన్నాడు. నేను వెలుగని చెప్పి ఇప్పుడు మనలను వెలుగుగా చేస్తున్నాడు. అలాంటి వెలుగుగా మార్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే పేతురు పత్రికలు అన్నాడు, ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములు ప్రచురం చేయని నిమిత్తము మనలను చీకటంలో నుండి వెలుగులోనికి మార్చినటువంటి ప్రభువు మన దేవుడు. మీరు పేతురు గారు ఆయన పత్రికలో చక్కటి మాటను మనకి మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చూడండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇదివరకు మనం చీకటిగా ఉన్నాం, ఇప్పుడు దేవుని యందు వెలుగై ఉన్నాం. నిజమే, ప్రభువులో మనం వెలుగై ఉన్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. అలాంటి వెలుగు ఫలాన్ని మనం చూపించాలి. WCC మోటో కూడా అదే. అది ఒక వే మేకర్గా ఉంది. ఇప్పుడు మనలను అనేకులను అలాంటి ఐక్యత వైపు నడిపించమని చెబుతూ ఉంది. ప్రియులారా, మరి నువ్వు వే మేకర్గా ఉండాలనుకున్నావా, డిస్ట్రాయర్గా ఉండాలనుకుంటున్నావా? ఎలా ఉండాలనుకుంటున్నావు? నిన్ను నీవే ఒకసారి ఆలోచించి, సంఘంలో కుటుంబంలో కట్టేవానిగా మనం ఉండాలండి, కట్టేవానిగా ఉండాలి. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన నీ నాలుకను, అంటే నీ శరీరాన్ని అదుపులో ఉంచగలిగిన శక్తిమంతుడు. హీ ఈజ్ ఎ గ్రేట్ కంట్రోలర్ అండి. ఆయన గొప్ప మనలను కంట్రోల్ చేయగలిగినటువంటి వాడు. దేవుడు మాత్రమే కంట్రోల్ చేస్తాడు. దీనికి మనం చాలామంది ఉదాహరణలు చూడొచ్చు. సాక్ష్యాలు చెప్తుంటారు, ఇదివరకు నేను బాగా తాగేవాడిని అండి, ఇప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకున్నాక తాగుడు మానేశాను. ఇదివరకు బాగా అబద్ధాలు ఆడేవాడిని అండి, యేసుప్రభువుని నమ్ముకున్నాక సత్యమే పలుకుతున్నాను. ఇదివరకు బాగా కొట్టేవాడిని అండి, కోపం ఎక్కువ ఉండేది, యేసుప్రభువుని నమ్ముకున్నాక కోపం పోయింది. చూసారా ప్రియులరా, ఎంత గొప్పవాడు తెలుసా? ఈ ఆయన మనలను టోటల్గా కంట్రోల్ చేయగలడు. అందుకే గాడ్ ఈజ్ గ్రేట్. హీ హూ కంప్లీట్లీ కంట్రోల్స్ యువర్ టంగ్ అండ్ ఎంటైర్ బాడీ. నీ శరీరాన్ని, నీ హావభావాలను, నీ భావోద్వేగాలను సమస్తము తన అధీనములలో ఉంచుకుంటూ నిన్ను చక్కగా ఆరోగ్యకరంగా అందరికి ఆశీర్వాదకరంగా నడిపించగల శక్తివంతుడు మన దేవుడు. అదే ప్రియులారా, ఈరోజు మీరు గమనించండి, నాలిక గొప్పది కాదు, కానీ ఆ మాట్లాడే మాట ఎలా మాట్లాడుతున్నాం అనేది, దానిని సృష్టించిన సృష్టికర్త గొప్పవాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన జీవితంలో మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు ఆయన ఇక్కడ చక్కగా చెప్తాడు, నాలుక గొప్పదే కానీ అది చాలా పాప ప్రపంచమై ఉన్నది. 3వ అధ్యాయము 6వ వచనం. అలాంటి నాలికను మనము అదుపులో పెట్టుకోవాలి.
నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఎందుకనంటే మత్తయి సువార్త 12:36లో వ్యర్థమైనటువంటి మనం పలికే వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి. మత్తయి 12:31 అంటాడు, ఆత్మవిషయమైన దూషణకు ఎట్టి పరిస్థితులు కూడా క్షమాపణ లేదు. మనం ఆలోచన చేద్దాం, ఇక్కడ నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. మత్తయి 12:37లో మన నాలుకను అదుపులో మనం పెట్టుకోవాలి. అది పెట్టుకోవాలి అని అంటే అది మన వల్ల కానీ కాదు, మనం చేయలేం. ఎవరు చేయగలరు అని అంటే కేవలము యేసు ప్రభువారి వాక్యము ఆయన నీ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ నాలుక నీ వశములోనికి వస్తుంది. లేనట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా నాలికను నీ వశంలోనికి తెచ్చుకోలేవు. అందుకే మనం గమనించినప్పుడు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అక్కడ రాయబడుతుంది, తన నాలికను కాచుకునేవాడు అని అంటది. అంటే ఎప్పుడు అక్కడ పై వచనములో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిద్దాను. దానికి కింద ఈ మాటలు రాయబడ్డాయి. అంటే దేవుని యొద్ద మాత్రమే మనము నేర్చుకోగలుగుతాం, ఆ నాలికను మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం. అదర్వైజ్ మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నాలికను ఏమాత్రము కూడా కంట్రోల్లో పెట్టుకోలేం. అదే మాటలు చాలా సందర్భాల్లో మనం చూస్తాం. కీర్తన 39:1, నా నాలుకతో పాపము చేయకూడనట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూచుకొందును భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడు అదవుతుంది? ఎప్పుడు మన నాలుకతో పాపం చేయకుండా నాలుకను జాగ్రత్త కాపాడుకుంటామనంటే దేవునిలో మనం ఉన్నప్పుడు మాత్రమే, మన నాలుక నిండా దైవనామ స్మరణ ఉన్నప్పుడు మాత్రమే, యేసునామ స్మరణతో మనం ఉండగలిగినప్పుడు మాత్రమే. అందుకే దివారాత్రములు ధ్యానించుచు అన్నాడు. మన ధ్యానము మన నాలికకు అలవాటు చేయాలి యేసు నామాన్ని. అప్పుడు మాత్రమే దేవుని మాటలను మాత్రమే మనం పాడుతున్నప్పుడు కీర్తన 119, 172లో నీ ఆజ్ఞలను, నీయు న్యాయములు, నీ వాక్యమును గుర్చిన నాలిక పాడును. మనం అలా పాడగలిగినప్పుడు, అలా మాట్లాడగలిగినప్పుడు మనము నాలికను అదుపులో ఉంచగలుగుతాం. లేనట్లయితే ప్రియులారా, మనము అణుచుకోలేకపోతే ప్రియులారా, చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. కీర్తన 19:14లో నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం. దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి మనం తీర్పులోనికి వస్తామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. అందుకే మాటకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవుడు, నాలికకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, మీరు 10 ఆజ్ఞలు గమనిస్తే అందులో ఒకటి మనం చూస్తూ ఉన్నాము, నీవు పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అంతేకాదు, మనం అబద్ధము ఆడకూడదు అనే మాటను అక్కడ చాలా స్పష్టంగా దేవుడు 10 ఆజ్ఞలలో ఒకటిగా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మీరు అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధ సాక్ష్యం అంటే నోటికి ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. అక్కడ నువ్వు నోటితో చేసే పనిని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి నువ్వు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, దేవుని నామమును నువ్వు వ్యర్థంగా ఎట్టి పరిస్థితుల్లో ఉచ్చరింపకూడదు. అంతేకాదు, నీవు అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఈ రోజున మీరు ఆలోచన చేయండి, దేవుని యొక్క సన్నిధిలో మనము ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటే నోటితో మాట్లాడే మాటలు దేవుని విషయంలో కానీ నీ పొరుగువాని విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాటల గురించి 2 ఆజ్ఞలను మనం అక్కడ గమనం చేయగలుగుతాం. ప్రియులారా, మరి నీ నాలికను అదుపులో ఉంచుకోగలుగుతున్నావా? ఉంచుకోలేకపోతే దాన్ని తన కంట్రోల్లో పెట్టగలిగినటువంటి కంట్రోలర్ మనకి ఉన్నాడు. ఆయనే జీసస్ క్రైస్ట్. క్రీస్తు నీ హృదయంలోనికి ఆహ్వానించి ఇప్పుడే నీ మాట మారిపోద్ది. నీ యొక్క నాలిక దేవుని నామస్మరణ తప్ప బూతులైనను, సరసోక్తులైనను, పోక్రి మాటలైనను ఏమీ నీ నోట పలకకుండగా దేవుడు నీ నాలికను, నీ సర్వ శరీరాన్ని తన అధీనంలోనికి తీసుకుంటాడు. ప్రియులారా, మనం అలాంటి జీవన విధానంలో ఆయన W అంటే వే మేకర్, అంతేకాదు C అనగా కంట్రోలర్. రియల్లీ హీ వాజ్ ఎ గ్రేట్ కంట్రోల్. ప్రతి హావభావాన్ని తన అధీనంలో పెట్టుకోగలిగిన శక్తి గల దేవుడు. నిజమే, మనం జ్ఞాపకం చేసుకుంటే WCC ఏం చేస్తుందో తెలుసా? ఎవరు కూడా హద్దులు దాటిపోకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది.
డబ్ల్యూసీసీ చేసే పని ఏంటంటే, చాలామంది హింసను ప్రోత్సహిస్తున్నప్పుడు, అన్యాయం వైపు వెళ్తా ఉన్నప్పుడు, లేక న్యాయము జరగనివ్వకుండా ఆటంకపడుతున్నప్పుడు, లేకపోతే సంఘం విచ్ఛిన్నం అయిపోయి అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు అది మరలా రిస్టోర్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. మీరు చూడండి, మీరు గమనిస్తే మొన్న 13th ఆగస్ట్ డబ్ల్యూసీసీ ఎక్యుమినికల్ ఇంటర్నేషనల్ యూత్ డే జరిగింది. ఆ రోజు థీము క్రియేటింగ్ హీలింగ్ స్పేస్, రెస్ట్ అంటే రిస్టోరేషన్, ఎంపవర్, స్ట్రాంగ్ అండ్ థ్రైవ్. ఈ మోటోతో ఒక యూత్ డే జరిగింది. నిజమే, చూడండి మరలా రిస్టోర్ చేస్తూ ఉంది. క్రియేటింగ్ హీలింగ్ స్పేస్, ఎక్కడైతే పాడైపోతుందో ఆ పాడైపోయేదాన్ని బాగు చేయడం తన కంట్రోల్లోనికి మరలా డబ్ల్యూసీసీ తీసుకుంటూ ఉంటుంది. అది డబ్ల్యూసీసీ పని. మన దేవుడు గ్రేట్ కంట్రోలర్. నీ హృదయం ఒకవేళ పాడైపోయిందేమో, నీ మాటలు పాడైపోయినాయేమో, నీ ఆలోచన సరళి పాడైపోయిందేమో, నువ్వు నడిచే మార్గం పాడైపోయిందేమో, చూడు, ఒకసారి చూసుకో. ఎక్కడ చెక్ చేసుకోవాలి? వాక్యం చెప్తా ఉంది, నీ రహస్య పాపాలు, నా రహస్య పాపాలు, మన రహస్య పాపాలు ఆయన ముఖకాంతిలో కనబడతాయి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. వాటిని కంట్రోల్ చేసే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ప్రియులారా, మనంతటా మనం ప్రయాణం చేస్తే మనమే నీతిమంతులు అనుకుంటాం. ఒకనికి సరిగా కనపడు మార్గం కలదు కానీ అది తుదకు మరణానికి త్రోవ తీస్తుంది. సో దేవుడే మనకి గ్రేట్ కంట్రోలర్. ఆయన యొద్దకు వద్దాం. ఆయన మనలను, నాలికను, సర్వ శరీరాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తిమంతుడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, కేవలం చీకటి నుండి వెలుగులో నడిపించే దేవుడు మాత్రమే కాదు, మనము సరి అయినటువంటి ప్రవర్తన లేకుండా మంచి ప్రవర్తన వైపు వెళ్ళడానికి మన నాలికను, శరీరాన్ని కంట్రోల్ చేసే కంట్రోలర్ మాత్రమే కాదు, ఆయన ఎలాంటి వాడంటే అన్నిటికంటే, అందరికంటే గొప్పవాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మనం ఆలోచన చేస్తే అబోవ్ ఆల్, దానిని మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక విషయం. హీ ఈజ్ ద చీఫ్ అబోవ్ ఆల్ అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హీ ఈజ్ ద చీఫ్ అబోవ్ ఆల్ అండ్ గ్రేటర్ దాన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్. ప్రతి దానిలో, ప్రతి వారిలో అందరికంటే ప్రధానమైనటువంటి గొప్పవాడు, చాలా గొప్పవాడు. అందుకే నేను ఆలోచన చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట చీఫ్. ఆయన మనకి చీఫ్ అన్నమాట. అలాంటి క్రైస్ట్ దగ్గరికి మనం రావాలి. CW వే మేకర్, C కంట్రోలర్, C చీఫ్. ఎవరయ్యా ఈయనంటే క్రైస్ట్ ద లార్డ్. యేసు ప్రభుల వారు మనకు చీఫ్గా ఉన్నాడు. చీఫ్ అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మీరు చూడండి, పరిసయ్యుల యొక్క ఆలోచన సరళి మీరు ఆలోచన చేయండి. దేవుడు అన్ని కార్యాలు చేస్తే ఈయన బయల్జెబూలు దయ్యము శక్తి వలన, అపవాది శక్తి వలన ఇవి చేస్తూ ఉన్నాడు. ఈయన వడ్లమాని కుమారుడిగా సాధారణ మనిషే కదా అని ప్రభు శక్తిని అంగీకరించినటువంటి ఒక తెగ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు శక్తిని డిగ్రేడ్ చేసేటువంటి వారు మరొక వైపు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈయన దైవ కుమారుడు కాదు, దేవుని కుమారుడు కాదు, మానవ కుమారుడే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే బయల్జెబూలు, అపవాది తంత్రముల చేత చేస్తూ ఉన్నాడు తప్ప అనే మాటలను మనం చూస్తాం. కానీ ప్రభు యోనా కంటే గొప్పవాడు. యోనా ఒక ప్రవక్త, కానీ మనం గమనిస్తే మత్తయి 12:41 యోనా గురించిన సూచక్రియను జ్ఞాపకం చేస్తూ, యోనా ప్రవక్త కానీ ప్రవక్తలకైనా ప్రభువు. ప్రవక్త కేవలం యోనా నినివే వారిని పశ్చాత్తాపం పడేలా చేశాడు, కానీ యేసు ప్రభు వారు పాపులకు తన ప్రాణత్యాగం ద్వారా రక్షణనిచ్చాడు. మీరు ఇక్కడ యోనా కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభు. సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను జ్ఞానానికి ప్రసిద్ధిగా చూస్తున్నాం. మన సొలొమోను దేవాలయాన్ని నిర్మించిన వాడినిగా చూస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు దేవుని జ్ఞానము అయి ప్రత్యక్షమయ్యాడు. ఆయనే జ్ఞానం, ఆయన యందే సర్వ సంపదలు, జ్ఞానములు అన్నీ గుప్తమై ఉన్నది అని వాక్యము చాలా స్పష్టంగా కొలస్సీ 1:18 మనం ఆయన గురించి మనం చూడగలుగుతాం. ఆయన సొలొమోను కేవలము మందిరాన్ని నిర్మిస్తే, యేసుప్రభువు వారు నేనే మందిరం అన్నాడు, దేవాలయం అన్నాడు. నన్ను పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి లేపుతామని ఆయన దేవాలయంగా పోల్చుకున్నాడు. యోహాను సువార్త 2:19-21.
తన శరీరమే దేవాలయము. ప్రియులారా, మీరు గమనించాలి, ఈయన అబో ఆల్, అందరికంటే గొప్పవాడు క్రీస్తే అనే విషయాలు మీరు గమనం చేస్తున్నప్పుడు కొలస్సీ 1:15-17, హెబ్రీ 1:3-4, ప్రకటన 19:16, ఫిలిప్పీ 2:9-11, ఎఫెసీ 1:20-22, ఇట్లా ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాలలో క్రైస్ట్ అబో ఆల్, హీ వాజ్ అవర్ చీఫ్ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా గొప్పవాడు, కీర్తన 48:1. ఆయన గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుని నామస్మరణ, అలాంటి గొప్ప దేవుని కలిగి ఉండి ముందుకు వెళ్ళడం మనకెంతో గొప్ప భాగ్యం. అలా ఎవరైతే ఆ గొప్ప దేవుని కలిగి ఉంటారో అట్టి వారి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. అట్టి వారి జీవితంలో ఉన్నతమైన కార్యాలను దేవుడు చేస్తాడు. మరి ఈరోజు అట్టి గొప్ప దేవుణ్ణి నువ్వు అంగీకరించడానికి ఇష్టంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. అట్టి దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, ఆ రోజు యోనా నినివే ప్రజలను పశ్చాత్తాపం వైపు నడిపిస్తే, ఈరోజు గొప్ప దేవుడైన యేసు స్వామి నిన్ను రక్షణ వైపుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి రక్షణ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన నిన్ను రక్షించాడు, కానీ దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుంటున్నావేమో, నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. అంత గొప్ప దేవుడు, చీకటి నుండి వెలుగులోకి నడిపించే గొప్ప దేవుడు, నీ సర్వ శరీరము నరకాగ్నిలో పడకుండా తన కంట్రోల్లో ఉంచి నిన్ను అద్భుతమైన రీతిగా నిన్ను నడిపించే దేవుడు. అంతేకాదు, నీకు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన రక్షణ ఆనందము పరమ దేవాలయమైనటువంటి యేసు ప్రభువారి ఆ పరమ దేవాలయంలో నిన్ను కూర్చుండబెట్టగల గొప్ప దేవుడు. అట్టి గొప్ప దేవుణ్ణి అంగీకరించావా, తృణీకరిస్తున్నావా? అందుకే పులిపాక జగన్నాథం గారు 60వ కీర్తన అంటాడు, గొప్ప దేవా మాకు తండ్రివి. నిజమే, ఆయనే మనకు తండ్రి. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా ఉండాలి. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో చీకటి ఉండదు, మన జీవితంలో నరకానికి వెళ్ళే ప్రసక్తి ఉండదు, మన జీవితము పరిపూర్ణ రక్షణ వైపు వెళుతుంది. ఆ దేవుడే గొప్ప దేవుడు. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు గొప్పవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హీ విల్ వే మేకర్. ఆయనే మన మార్గాన్ని చూపించేవాడు. ఆయనే మన కంట్రోలర్. ఆయనే మన యొక్క చీఫ్. అటువంటి క్రీస్తుని మన హృదయంలోకి చేర్చుకుందాం. నిన్ను గొప్పవానిగా చేయటానికి ప్రభువు తను తాను తగ్గించుకున్నాడు. ఆయనను అంగీకరించు, ఆయన నీ హృదయంలో చేర్చుకో, నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. పులిపాక జగన్నాథం గారు చేర్చుకున్నారు, ఇంకా అనేక మంది భక్తులు చేర్చుకున్నారు. మరి నువ్వు చేర్చుకుంటున్నావా? నీ హృదయంలో క్రీస్తున్నాడా? ఒకసారి ప్రశ్న వేసుకొని ఆయన వైపు తిరుగు. ఆయన నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడానికి వందనాలు. బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారికి కావలసిన మెండైన దీవెనలు, నీ ఆశీర్వాదాలు అన్నీ అనుగ్రహించి నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమెన్.